నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాము, స్పెట్స్తో కనిపిస్తూ ఉంటారు. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మన తాతయ్యో అమ్మమ్మో వాళ్ళు పెట్టుకొని ఉండేవాళ్ళు స్పెట్స్. బట్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా సోడా బుడ్డి కళ్ళద్దాలతో చక్కగా బుజ్జి పిల్లలు కూడా అందరూ కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటి అని అడిగితే సైట్ అని చెప్తూ ఉంటారు, నాకు దగ్గరగా ఉన్నవి కనిపించట్లేదు అక్కనో, లేకపోతే ఇంకేదో ఆన్సర్ చెప్తూ ఉంటారు. మరి కళ్ళకి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు మనం పాటిస్తే కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు? ఇప్పుడు స్పెట్స్ రావడాన్ని మనం ఆపలేము, బట్ స్పెట్స్ రాకుండా ఎలాంటి చర్యలు కానీ జాగ్రత్తలు కానీ తీసుకుంటే మంచిది? ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 40 ఏళ్ల ఆయుర్వేద వైద్యంలో అనుభవం సాధించిన బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు జనరల్గా చాలామంది పేషెంట్ని చూసుంటారు. మీ ఈ సుదీర్ఘ ఆయుర్వేద ప్రయాణంలో ఎంతమందిని చూసుంటారు? ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, ఇప్పుడు మీ దగ్గర మెడికేషన్స్కి వచ్చేవాళ్ళు కానీ, హెల్త్ ఇష్యూస్తో వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఎవరైనా పిల్లల్ని తీసుకొస్తే మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, చిన్న పిల్లలే స్పెట్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. చాలా మందిలో కూడా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. డ్రై ఐస్ అంటూ ఉంటారు, అంటే ఎక్కువ దూరం కనిపించట్లేదు, దగ్గర నుంచి కనిపించట్లేదు, ఎక్కువగా కళ్ళు మంటలుగా అనిపిస్తున్నాయి అంటూ ఉంటారు. అసలు కంటి ఆరోగ్యానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవాయిడ్ చేయాల్సిన పనులు ఏంటి? చాలా ప్రధానమైనటువంటి చర్చ. అత్యంత ముఖ్యమైనటువంటి అవయవం కన్ను. మనిషికి అన్ని అవయవాల్లోకి వెళ్ళే కన్నే ప్రధానం. అలా ఆ విధంగా కంటికి అంత ప్రాముఖ్యత ఉంది. సరే, మరి ఈ కన్నుకి మరి జరగరాని నష్టం జరగడం, రకరకాల జబ్బులు రావడం సంభవిస్తుంటాయి. అవి ఎందువల్ల సంభవిస్తాయి? పురాతన కాలంలో, పూర్వకాలంలో చూస్తే ఒక 30 ఏళ్ళు వెనుకకి వెళ్ళినట్లయితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి, అంటే తాతయ్యలకు బామ్మలకి, వాళ్ళకి 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి కళ్ళజోడు ధరించే వాళ్ళని మనం చూసేవాళ్ళం అక్కడక్కడ. ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్లలకి మీరు చెప్పినట్టు ఇందాక 5-6 ఇయర్స్ ఓల్డ్ పిల్లలకి కూడా కళ్ళజోడు వచ్చింది. చాలా పెద్ద అక్షరాలు, దూరంగా ఉన్నటువంటి అక్షరాలు మనుషులు కూడా కనబడని పరిస్థితి ఏర్పడింది, తలెత్తింది. కారణాలు ఏంటి? అలా రావడానికి ప్రధాన కారణం ఏంటి అని చూసినట్లయితే పోషకాహార లోపం అని చెప్పాలి. ఒకటి పోషకాహార లోపం, ఒకటేమో జీవన విధానం, జీవన శైలిలో జరిగే తప్పిదం వల్ల. ఏంటి తప్పిదం? జనరల్గా పూర్వకాలంలో చూస్తే వెనక్కి వెళ్ళాలి తప్పకుండా. అక్కడ వెళ్తే శిశువు జన్మించిన మరుక్షణం, ఆ క్షణం నుంచి మొదలుకొని రాత్రి శిశువు నిద్రించే వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 5 గంటలకు లేస్తారు చిన్నపిల్లలు, రాత్రి 7 గంటలకు నిద్రపోతారు. అంటే 14-15 గంటల వరకు తలకి నూనె పెట్టేవాళ్ళు, నువ్వుల నూనె. ప్రతి అరగంట ఒక్కొక్కసారి పెడుతూ వెళ్ళేవారు. డే అంతా వాళ్ళు పడుకునేటప్పటికీ 10-20 మార్లు తలకు నూనె పెట్టేవాళ్ళు, అన్నిసార్లు నూనె పెట్టేవాళ్ళు. మరి ప్రశస్తమైన నువ్వుల నూనె తీసుకుని పెట్టేవాళ్ళు. దానివల్ల కంటి జబ్బులు, తలనొప్పి ఇలాంటివి వచ్చేది కాదు. మరి ఇప్పుడు నూనె పెట్టకపోవడం వల్ల కూడా కంటి ఆరోగ్యం, అనారోగ్యం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బలవంతంగా 2 నెలలు 3 నెలలు బేబీ ఆయిల్ ఏదో వాడుతున్నాం, బేబీ హెయిర్ ఆయిల్. ఆ బేబీ హెయిర్ ఆయిల్ కూడా, అందులో కూడా చాలా రకాల కెమికల్స్, రసాయనాలు కలిసి ఉంటున్నాయి కనుక అంత ప్రశస్తమైంది కాదు. కానీ అది కూడా 2 నుంచి 3 నెలలు బలవంతంగా వాడుతున్నారు. ఆఫ్టర్ 3 months షుడ్ నాట్ యూజ్ ఎనీ హెయిర్ ఆయిల్స్. తలకి ఎలాంటి నూనె ఎవరు పెట్టడం లేదని చెప్పాలి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరు నూనె పెట్టబెట్టలేదు. సో దానివల్ల ప్రధానంగా కంటి చూపు తగ్గిపోతుందని చెప్పొచ్చు. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని ప్రతి మనిషి ఆహారం లేకున్నా, నీరు లేకున్నా, గాలి లేకున్నా కూడా బ్రతికే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చెప్పకనే చెప్తున్నారు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మానవులందరూ ప్రపంచవ్యాప్తంగా. ఫోన్ లేకుండా ఎవరు బ్రతకడం లేదు. ఫోన్ చేతిలో పట్టుకోవడం, ఎంతసేపు ఆటలాడుకోవడం, చూడడం సంభవిస్తుంది. సో ఫోన్ రేడియేషన్ వల్ల, స్క్రీన్ టచ్ వల్ల, స్క్రీన్ యొక్క దృష్టి వల్ల కంటి చూపు తగ్గిపోతుంది. అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ద ఫోర్త్ రీజన్. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. కంటి చూపు దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి రీజన్స్, కారణాలు.
ఓకే. అంటే ఇవన్నీ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. నూనె లోపం వల్ల పోతుంది, ఆహార లోపం వల్ల కంటి చూపు పోతుంది, ఫిజికల్గా మనంతటా మనం తెచ్చిపెట్టుకున్న నష్టం ఫోన్ వల్ల కూడా కంటి చూపు దెబ్బతింటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితం నుంచి తొలగించుకోవాలి. ప్రత్యామ్నాయం ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి, అలాగే దాంతో పాటుగా తలకి రోజు నూనె పెడుతూ ఉండాలి. అది కంపల్సరీ అన్నమాట. అలా చేస్తే కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. ఇంకా ఆహారం విషయంలోనికి వచ్చినట్లయితే ఆహారం కూడా సరిగ్గా తీసుకోవట్లేదు, పోషకాహార లోపం అన్నాం. ఎవరు పాలు తాగట్లేదు బలవంతంగా. 1-2 years, ఆఫ్టర్ 2 years ఏ పిల్లలు పాలు తాగడం లేదు. పాలకు అంత ప్రశస్తమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి పాలు. పాలల్లో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. రెబోఫ్లోవిన్ ఉంది, రకరకాల B1 ఉంది, B6 ఉంది, ఐరన్ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది. కంటి నుంచి మొదలుకొని కాలు ఏళ్ళ వరకు సరిపడేటటువంటి అన్ని రకాల పోషకాలు పాలల్లో ఉన్నాయి. సో కనుక ప్రతి మనిషి ఉదయం సాయంత్రం 1 cup ఆఫ్ పాలు తాగడం చాలా మంచిది. ఏ డాక్టర్ అయినా చెప్పేది ఒకటే, పాలు పళ్ళు తీసుకోండి అని చెప్తారు ప్రతి డాక్టర్. ఎందుకంటే పాలల్లో అంత విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి. మరి అంతటి విశిష్టమైన పాలను మానేశారు, పాలు తాగండి. అలాగే కూరలలో మనం తీసుకునే ఆహారాల్లో చూసినట్లయితే బిజీ లైఫ్ కనుక ఆహారం సరిగ్గా తినట్లేదు. బ్రేక్ఫాస్ట్కి ఏ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆహారం తెచ్చుకొని తింటున్నాం. ఇక తినకూడని చూద్దాం. ఏంటంటే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, బయట లభించేటటువంటి ఆహారం ఇదేది తీసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం తినాలి? ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. దానిలో కూడా పోషక విలువలు కలిగినవి ఆకుకూరలు, టమాటాలు, క్యారెట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. విరివిగా తీసుకున్నట్టయితే కంటికి మంచి చూపు సంభవిస్తుంది, చూపు కలుగుతుంది, చూపు మనం భద్రపరచుకోవచ్చు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, అన్ని రకాల కూరగాయలు తినాలి, ఇన్ని విషయాలు. ఇంకొకటి ఇంకోటి ఏంటి అంటే నాన్ వెజిటేరియన్లో మటన్ మానేయాల్సిన అవసరం ఉంది. మటన్, ఫ్రాన్స్, ఎండు చేపలు మానేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం తినాలి? చికెన్, ఎగ్, ఫిష్ ఇవి తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తుండాలి. ఇంకా కూరలలో అన్ని రకాల కూరగాయలు తినండి. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. పళ్ళు తినండి, పాలు తాగండి, ఎవ్రీథింగ్. ముఖ్యంగా కంటి చూపు పెరగాలి అనుకుంటే కొత్తిమీర ఉంటుంది. కొత్తిమీర రసం పొద్దున సాయంత్రం. ఇక్కడ బెస్ట్ చిట్కా ఏంటంటే పచ్చి కొత్తిమీర ఆ కూరలలో వేస్తుంటాం. గుప్పుడు ఇంత కొత్తిమీర ఆకు తీసుకోండి, వాటి రసం తీసుకోండి, 2 చెంచాల కొత్తిమీర రసం పచ్చిది, దానికి ఒక 2 చెంచాల తేనె కలిపి రోజు ఉదయం తాగుతుండండి. ఉదయం సాయంత్రం బేషుగ్గా కంటి చూపు పెరుగుతుంది. కంటి చూపు తగ్గని వాళ్ళకు కూడా కంటి చూపు పెరుగుతుంది. కంటి చూపు తగ్గకుండా ప్రివెన్షన్ ఫర్ ఐ సైట్ చాలా బాగా పనిచేస్తుంది. జనరల్ గా ఎప్పుడైనా ఇచ్చింగ్ కానీ, డ్రై ఐస్ కానీ ఉన్నప్పుడు, లేదా కళ్ళు చాలా మంటలుగా ఉన్నప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోతాము, డ్రాప్ తెచ్చుకుంటాం, వేసేసుకుంటాము. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆ బాటిల్ మీదే ఉంటుంది. మేబీ ఇట్ లీడ్స్ టు షుగర్ అని చెప్పేసి, మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఆయుర్వేదంలో మనకి ఎలాంటి అంటే కంటికి సంబంధించింది అందరూ చెప్తూ ఉంటారు, కళ్ళు ఉంటేనే తల్లిదండ్రులు కానీ ఏదైనా చూడగలం, మనం పనులు మంచిగా చేసుకోగలం అని చెప్పి. మరి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆయుర్వేదంలో ఎలాంటి పద్ధతులు మనం అనుసరిస్తాము? డ్రై ఐస్ ఇవన్నీ అందుకే ఒకటి బెస్ట్ స్లోగన్ ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. శరీరంలో ఉన్న అన్ని అవయవాల కన్నా కళ్ళే చాలా ప్రధానం. అంత ప్రధానమైనటువంటి కళ్ళని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మన అంత మంచి కళ్ళను మనం నిర్దిష్టంగా గాలికి వదిలేయకూడదు కదా. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి పోషణ ఇవ్వాలి కళ్ళకి. ఆ విధంగా చేస్తే కంటి చూపు దెబ్బతినదు. సరే, ఎనీవే కంటి చూపు దెబ్బతినడం, కంటి కలకలు రావడం, కన్ను రాష్ రావడం, ఎర్రగా రావడం, ఇలాంటి కళ్ళు మంటలు మండుతున్నాయి, వేడెక్కుతున్నాయి, కళ్ళు వేడెక్కాయి, మంటల్లాగా అనిపిస్తున్నాయి, గరగరా ఉంది, మంటల్లాగా అనిపిస్తున్నాయి, కొంచెం వేడిగా అనిపిస్తున్నాయి అనుకున్నట్లయితే వెంటనే ఇలా చిన్న కాటన్ పీస్ తీసుకోవాలి. దూది ఉంటుంది, కాటన్ చిన్నగా ఇలా కంటి పైన పెట్టేసుకొని కొన్ని మామూలు నీళ్ళు, ఫిల్టర్ వాటర్ వేసేస్తే చాలు. కళ్ళలో ఉన్న కంటి వేడి తగ్గిపోతుంది వెంటనే, విత్ ఇన్ మినిట్స్. కళ్ళకలకలు వచ్చినట్లయితే పట్టిక ఉంటుంది, ఆలం అంటారు, పట్టిక పౌడర్ తీసేసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయాక వేరే సెకండ్ పర్సన్తో కంటి రెప్పల పైన కాస్త పించ్ ఆఫ్ పౌడర్ వేసినట్లయితే కంటికి ఆలం, పట్టిక అంటారు, అందరికీ తెలుసు, పుల్లగా ఉంటుంది. పట్టిక బెల్లం కాదు, పట్టిక. అది ఆ విధంగా వేస్తూ ఉన్నట్లయితే కోసం కూడా కడుతూ ఉంటారు. ఆ పౌడర్ కాస్త వేస్తే కళ్ళ కలకలు తగ్గిపోతాయి.
ఓకే. పూర్తిగా. అండ్ కళ్ళ ఇంకో సింపుల్ ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తెలుసు కదా, అందరికీ తెలుసు. ఉల్లిపాయ పీస్ ఫేస్లా చేసేసి ఒక బట్టలో పెట్టి ఒక్కొక్క చుక్క కళ్ళల్లో వేయాలి. వేసినట్టయితే కళ్ళ తగ్గిపోతాయి, ఓకే. కంటి చూపు మెరుగుపడుతుంది. సో ఇవి కంటి చూపు ఇంకా మెరుగుపడడానికి, కంటి చూపు దెబ్బతినకుండా ఉండడానికి కొత్తిమీర రసం, ఇందాక చెప్పాను, కొత్తిమీర పచ్చి తీసేసుకొని గుప్పెడంత పసరు, 2-3 స్పూన్స్ పసరు తీసేసుకొని కొత్తిమీర రసానికి 2 స్పూన్స్ తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే కంటి చూపు దివ్యంగా మెరుగుపడుతుంది. కంటి చూపు నుంచి నివారించుకోవచ్చు, చూపు తగ్గడం నుంచి నివారించుకోవచ్చు. ఇకపోతే కళ్ళ పొరలు రావడం, అలాగే కాట్రాక్ట్ రావడం, కళ్ళ మంటలు, దురదలు, ఇచ్చింగ్, ఇలాంటివన్నీ ఏవైనా, కళ్ళ నుంచి నీళ్లు కారడం, గ్లూకోమా రావడం, డయాబెటిక్ రెటినోపతి రావడం, ఇలాంటి పెద్ద పెద్ద డిసీజ్ ఏవైనా కానీ, చిన్న నుంచి మొదలుకొని పెద్దవారు కళ్ళలో నీళ్లు కారడం, కళ్ళ కలకలు, ఇలా అన్నింటికీ కూడా ఇది ఒకటే మెడిసిన్ పనిచేస్తుంది. ఆప్తాల్ ఐ డ్రాప్స్, ఇట్ ఈస్ లీడ్ ఫర్ దీని గ్లూకోమాని తగ్గిస్తుంది, డయాబెటిక్ రెటినాని తగ్గిపిస్తుంది, కళ్ళలో కలకలను తగ్గిస్తుంది, కంటి దురదలను తగ్గిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. జనరల్ గా ఎలాంటి కంటి సమస్యలైనా డ్రాప్స్ వేసుకొని ఉదయం సాయంత్రం ఎన్నిసార్లు వాడాలి? ఉదయం సాయంత్రం 2 చుక్కలు వాడుతూ ఉన్నట్లయితే కంటి చూపుకి ఇతరత్ర కాట్రాక్ట్, పొరల్ లాంటి సర్జరీ, కాట్రాక్ట్ అంటే మూతబిందు అంటారు, అలా సర్జరీ అవసరం లేకుండానే, మోతిబిందు లాంటి కాట్రాక్ట్ సర్జరీ అవసరం లేకుండానే ఈ మందు వాడినట్లయితే కాట్రాక్ట్ అవసరం లేకుండా, సర్జరీ అవసరం లేకుండా పోతుంది. కంటి పొరలు రావడం పొరలు వచ్చినప్పటికీ కూడా తగ్గిస్తుంది. కంటి చూపు తగ్గిన వాళ్ళకి కూడా మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ రెటినా వచ్చిన వాళ్ళకి తగ్గుతుంది, గ్లూకోమా వచ్చిన వాళ్ళకి కూడా తగ్గిపోతుంది. ఇలా ఎన్ని ప్రశస్త గుణాలు, ఇన్ని రకాల జబ్బులకు కూడా ఈ ఆప్తాల్ ఐ డ్రాప్స్ చాలా దివ్యంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి జబ్బులు ఉన్నవారు, ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళు, కంటి చూపు తగ్గిన వాళ్ళు, లేదా కాట్రాక్ట్ వచ్చిన వాళ్ళు, రెటినా ఉన్నవాళ్ళు, గ్లూకోమా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా నేరుగా సంప్రదించవచ్చు. ఈ ఆప్తాల్ ఐ డ్రాప్స్ని తీసుకుని మీరు వాడుతూ ఉన్నట్లయితే మీ కంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. జనరల్గా కరివేపాకుని పోపులోను అలా వేస్తూ ఉంటాము. కొంచెం కరివేపాకు పొడులు కానీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎక్కువ మనకి ఏదైతే బాగా ఐరన్ కంటెంట్ ఉంటుందో దాన్ని యూస్ చేసినట్లయితే అది కూడా బాగా ఐ హెల్త్ అనేది మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.